హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 131వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. దేవా, నాకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. హ్మ్, హ్మ్, యా అంటూ గారాబంగా రాగం తీస్తూ అడిగింది గీతిక. అయినా ఏమిట్రా, ఇక్కడెవరున్నారు నీకు తీపి చేసి పెట్టడానికి అంటూ పొట్ట మీద చేత్తో చిన్న దెబ్బ వేసుకుని అబ్బా అని తనే అంటూ భయం చెబుతూ ఉంది గీతిక. ఓసిని, దీని యాషాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నోటి వెంట డైలాగ్ ఎందుకు వచ్చిందో బాగా అర్థమవుతుంది ఇప్పుడు. బిడ్డను కనవే త్వరగా, తర్వాత చెబుతాను ఈ పని. వెల్లుల్లి కారం పొడి తినాలండి అంటూ గుమ్ముగా అడిగింది. వెల్లుల్లి కారం ఎలా చేయాలి అంటే మమ్మీ చక్కగా మెసేజ్ పెట్టింది. అయ్యో, కొడుకు కష్టపడుతున్నాడని కాస్త కూడా లేదు. మనవడు దిట్టంగా ఉండాలి అని చెబుతుంది. మనవరాలైతే మంచి కలర్ రావాలి, అందుకనే మంచి ఫుడ్ తినాలి, బాగా చూసుకో అయ్యా అని చక్కగా నాకు కూడా చెబుతుంది. కన్న తల్లి కూడా మారిపోయింది. హా, మంచి ఫుడ్ నేను కూడా తిన్నానా అంటే నువ్వు కాదురా, అమ్మాయికి పెట్టాలి, జాగ్రత్తగా చూసుకో. ఎంత మంచిదో నా కోడలని తెగ మురిసిపోతుంది. ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారు. ఆఖరికి అత్తలుగా మారిన అమ్మలు కూడా అమ్మో అనుకున్నాడు దేవా. ఏం అడిగాను? స్వీటే కదా, అందుకే అలా ఏదో పైకి చూస్తూ ఉండిపోయారే. అక్కర్లేదులే అన్నది చిన్నపిల్లల ముఖం పెట్టుకొని. స్వీట్ ఏం కావాలో నిర్ణయించుకుని ఉంటావు కదూ, అది ఏమిటో చెప్పు గీత అన్నాడు ప్రేమగా దేవా. దేవా, నాకు కలాకాండ్ తినాలని ఉంది, చేసి పెట్టవు అన్నది గారాబంగా. నాకు తెలియదు కదా అన్నాడు దేవా. నాకు అలాంటివి ఏమీ చేయడం రావు బావా. అన్నీ తెలిసి చేస్తున్నారా? ప్రతిదీ తెలుసుకుని చేస్తున్నారు కదూ. అయినా కూడా బాగున్నా బాగోకపోయినా నేను కాదు అనకుండా తింటున్నానుగా అన్నది గీతిక తో అమాయకంగా ముఖం పెట్టుకొని. ఎప్పుడు భావనాలో ఆడవాళ్ళకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాకు మామ కొడుకునని గుర్తుకొస్తుందా అని అనుకుంటున్నాడు దేవా. అబ్బా అంటూ పొట్ట మీద చెయ్యి పెట్టుకుని అన్నది గీతిక. ఏమైంది అంటూ కంగారుగా వచ్చాడు దేవా. ఏమీ లేదు, తీపి తినాలి అనిపించినప్పటి నుంచి ఏమిటో కడుపులో ఒకటే కదలిక వస్తుందన్నది గీతిక. 5వ నెలలోనే కదలిక వస్తుందా అన్నాడు దేవా ఆశ్చర్యంగా చూస్తూ. ఏమో, నాకేం తెలుసు, నాకు కొత్తే కదూ అన్నది మరీ అమాయకంగా ముఖం పెట్టి గీతిక. బావా, ఇదిగోండి కలాకండ్ చేసినప్పుడు అమ్మ వీడియో తీసాము మేము. ఈ వీడియో మీకు పంపిస్తాను, చూసి చేసేయండి అంటూ వీడియో పంపించింది గీతిక. మొత్తానికి ఫిక్స్ అయిపోయింది తినడానికి. ఏం చేస్తాం, రావే నా పెళ్ళం, నువ్వు లేనిదే నేను ఉండలేనని మరీ తీసుకొచ్చాను. దేశం కాని దేశం, తప్పదు కదా మరి పడాలి అని. అయినా ఇంటి పనులకు ఒళ్ళు ఇంత నొప్పులు చేస్తుందా? అబ్బా అనుకుంటూ వెళ్తున్న దేవా వైపు చూసి, మీకేమయ్యింది? నాకు నొప్పిగా ఉంటే మీకు కూడా తెలుస్తుందా? ప్రేముంటే అంతే అంటున్న భార్య అమాయకమైన ముఖం వైపు చూసి, కావాలని చేస్తున్నావా లేక కడుపు వచ్చాక మారిపోయావా? ఏమిటి నీ ముఖం? అమ్మ నీ వేషాలు అనుకుని అవును అంటూ వెళ్ళిపోయాడు దేవా. తలుపు దగ్గరకు వేసి అద్దం ముందు నిలబడి అనుభవించు రాజా, అనుభవించు రాజా అని చిన్న స్టెప్ వేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నది గీతిక. కిటికీలో నుండి చూసిన దేవా, అమ్మని ఆడాలు, మీరు మామూలు వాళ్ళు కాదు. మా అన్న రవివర్మ చెప్పనే చెప్పారు, నేనే వినలేదు. అబ్బీ, నీకెందుకురా, హాయిగా పుట్టింట్లో పెట్టి వెళ్ళవచ్చు కదరా. నీ వదిన చాలా బెటర్, కానీ మిగిలిన ఇద్దరు అల్లరి అమ్మాయిలు తట్టుకోలేర్రా బాబు. దేశం కాని దేశం అని ముందే చెప్పాడు అన్నయ్య. అన్నయ్య అనుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళి వేడి వేడి పళ్ళెం పట్టుకొని అబ్బా అంటూ కిందకు పడేశాడు దేవా. ఇంతలో ఫోన్ వచ్చింది. బాస్ అంటూ ఒక వర్క్ గురించి అడుగుతున్నాడు తన కింద వర్క్ చేసే ఎంప్లాయ్. ఒరే, పొయ్యి మీద మాడుతున్నాయిరా అనేసాడు దేవా కంగారులో. అదేమిటి సార్, మీకెందుకు ఆ గొడవ అన్నాడు ఆ ఎంప్లాయ్. పెళ్ళయిందా నీకు అన్నాడు దేవా. అయ్యింది అన్నాడు ఎంప్లాయ్. నీ భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెలుస్తుంది బాధ అన్నాడు నవ్వుతూ దేవా. ప్రెగ్నెంట్గా ఉంటే మన దగ్గర ఎందుకు ఉంటుంది? పోయిన నెలలో తీసుకువెళ్ళి దించి వచ్చేసాను సార్ ఇండియాలో అన్నాడు నవ్వుతూ. నీ తెలివి నాకు లేదురా, మరేం చేద్దాం అనుకున్నాడు దేవా.
అయినా పిల్లాన్ని చూడకుండా ఉండలేను. అదొక బలహీనత. ఆ బలహీనత కనబడితే ఆడుకుంటారు అమ్మాయిలు. మామూలుగా ఆడుకోరని కిటికీలో నుంచి మరొకసారి చూస్తే వెరైటీగా చిందులు వేస్తుంది చాలా చిన్నగా గీతిక. వీడియోలో చూసి కళాఖండ్ ఎలా చేయాలో అని గమనిస్తున్నాడు దేవ. గీతిక ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేసింది అంబిక గారికి. మిమ్మల్ని చూడాలనిపించింది అత్తయ్య గారు అంటూ కాసేపు మాట్లాడింది. మావయ్య గారిని కూడా చూడాలనిపిస్తుంది, కానీ అడగాలంటే భయం కదూ అన్నది చాలా చక్కగా. నిజానికి ఆమె మనసులో చూడాలనిపిస్తున్న మాట వాస్తవమే, కానీ తను తయారు చేసుకున్న స్క్రిప్ట్లో అది కూడా ఒక భాగంగా తీసుకుంది. విశ్వనాథ్ గారు చాలా సంతోషపడిపోయారు. ఏమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అంటూ చాలా చక్కగా పలకరించారు. ఏమో మావయ్య గారు, అబ్బాయి అయితే మీలా పుట్టాలి అని అంటున్నారు మీ అబ్బాయి అని చెప్పేసరికి చాలా సంతోషపడిపోయారు విశ్వనాథ్ గారు. నాకు కూడా అలాగే అనిపించిందని అనగానే పొంగిపోయారు. ఎప్పుడొస్తున్నారు మావయ్య గారు, అత్తయ్య గారు మీరు అంటూ ప్రేమగా అడిగింది గీతిక. అది కోర్టులో చాలా పని అంటున్న విశ్వనాథ్ గారి వైపు చూస్తూ అంబిక ఏమిటండి అన్నట్లు చూసేసరికి సరే చూస్తానమ్మా వీలుని బట్టి అన్నారు విశ్వనాథ్ గారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి మావయ్య గారు, నాకు భయమే కానీ మీ మాటలు వినాలనిపిస్తుంది. పెద్దవాళ్ళ మాటలు దీవెనలు అంటుంది మా నానమ్మ అని చెప్పింది గీతిక. అమ్మో అమ్మో కోడలు ఎంత మంచి అమ్మాయి అని మురిసిపోయారు విశ్వనాథ్ గారు. అసలు ఫోన్ కూడా చేయడు మనవాడన్నది అంబిక. బయట నుండి అన్నీ చూస్తున్న దేవా అమ్మో ఎంత గూడుబుటాని చేస్తుంది, అందుకనే అమ్మ వాళ్ళు నా విషయం అడగకుండా ఏమిట్రా ఎలా ఇబ్బందులు పడుతున్నావు అనకుండా ఎంతసేపు కోడలు గురించి అడుగుతున్నారు. మహాదేవా ఏమి చిత్రం అయ్యా, మా ప్రమేయం లేకుండానే జరుగుతాయా, కానీ ఈ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందేమో మరి తెలియడం లేదని అనుకుంటూ బిడ్డ కోసమై పడుతున్నాను లేనిపోని పాటలు, అయ్యో లేనిపోని పాటలు అని పాట పాడుతూ స్వీట్ తయారు చేస్తున్నాడు దేవా. రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది. రవివర్మ పొద్దున్నే తన బిడ్డ దగ్గరకు వచ్చేశాడు. ఏమిటండి ఫ్యాక్టరీకి వెళ్ళి పనులు చూసుకున్నారా అంటూ ఉన్నది ధరణి. ఏమిటండి ఫ్యాక్టరీకి వెళ్ళి పనులు చూసుకున్నారా అంటూ ఉన్నది ధరణి. అబ్బా ఆ పనులు చూసుకునే వాళ్ళు ఉన్నారు, నా బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు, నేనే కదూ అన్నాడు రవివర్మ. ఎంత ముచ్చటగా ఉందో, ఇంత చిన్న పిల్లల్ని ఇంత దగ్గరగా నేను ఎప్పుడూ చూడలేదు ధరణి. పైగా పాపనెత్తుకుంటే ఏదో హాయిగా ఉంటుంది, అలాగే పాపాయిని నిన్ను చూసుకోవాలని ఉంటుంది నాకు అన్నాడు రవివర్మ. అత్తయ్య గారు ఫైల్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరే చూస్తున్నారని నాకు తెలుసు, లేకపోతే మీరు ఇలా రావడానికి కుదరదు కదా సార్. ఏమిటండి మరీ చిన్న పిల్లాడిలాగా అన్నది ధరణి. ఎవరి బాధలు వాళ్ళవే, కానీ నా బాధలు పట్టించుకునే వాళ్ళే లేరు. రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఇక్కడ వద్దులే అత్తయ్య గారు ఒకరే ఉన్నారు వెళ్ళు అంటున్నావు, అక్కడ పని వాళ్ళందరూ ఉన్నారు, అమ్మకు తోడుగా అయినా కూడా వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే పాపను చూసుకోవాలి, రాత్రంతా నిద్ర పట్టడం లేదు కదా అన్నాడు రవివర్మ. అయ్యో అదేమీ లేదండి, ఫ్యాక్టరీ వర్క్ గురించే నా బాధ, ఇంకేమీ లేదు. పైగా రాత్రులు పాప ఏడుస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు అమ్మ వాళ్ళు నాకు కావాల్సినవన్నీ చూస్తూ ఉంటారు. మీకు చాలా ఇబ్బంది, అలా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కదండి, అందుకే చెప్తున్నాను అంటూ నవ్వేసింది ధరణి. రవివర్మ ముఖం వైపు చూసి మళ్ళీ మాట్లాడలేదు ధరణి. నా బంగారు తల్లి అంటూ పాపతో ఆడుకుంటున్నారు రవివర్మ. అయ్యో రామ, ఇద్దరూ చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు నా కంటికి అనుకుంది ధరణి. క్లాస్ రూమ్లో శ్రావణి కృష్ణవర్మ చెప్పే పాఠాలు వింటూ మైకంగా కృష్ణవర్మను ప్రశ్నలు వేస్తూ ఉంది పదే పదే. చెబుతా నీకు బాగా చెప్తా గాని మనసులో అనుకుంటూ వివరంగా చెబుతున్నాడు. రాణి నవ్వు తెచ్చుకుంటూ కొంచెం చురుగ్గా చూస్తూ కృష్ణ. చాలా చురుగ్గా చూస్తున్న కృష్ణవర్మ వైపు చూసి కన్ను కొట్టి నవ్వింది చిలిపిగా శ్రావణి. అమ్మని వేషాలు చాలా బాగున్నాయే, క్లాస్ రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, లేకపోతేనా ప్రాక్టికల్స్ అంటూ చెప్పేవాడిని నీకు జవాబు అనుకున్నాడు కృష్ణవర్మ. సార్ మీరు ప్రత్యేకంగా శ్రావణికే పాఠాలు చెబుతున్నారు ఎందుకు అన్నది ఒక అమ్మాయి లేచి. నోరు మూసుకొని కూర్చో, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పింది పక్కనే ఉన్న అమ్మాయి చిన్నగా. ఓ సారీ సార్ అంటూ కూర్చుంది ఆ అమ్మాయి. తప్పేమి లేదు తెలుసుకోవడంలో అయినా, శ్రావణి ఒకతే ప్రశ్నలు అడగడం ఎందుకు, అందరూ అడగండి, చక్కగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగల తెలివి నా దగ్గర బాగా ఉంది అంటున్న కృష్ణవర్మ ఒకలా చూస్తూ శ్రావణి వైపు చూసి కన్ను కొట్టాడు. ఉంటుంది, ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని, అందరికీ బాగా చెప్తావా అనుకుంది శ్రావణి బుంగమూతి పెట్టుకొని.
భార్యాభర్తలు, పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, క్లాస్ రూమ్లో లెక్చరర్ స్టూడెంట్ లాగా వారిద్దరి మధ్యన కొన్ని విషయాలన్నీ తెలిసిన వారికి భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి మన క్లాస్ రూమ్ సుందరాకాండ అయిపోతుందిరా అంటూ అల్లరి చేస్తున్నారు కొందరు అబ్బాయిలు. ఒక్కొక్కసారి శ్రావణి చేసే అల్లరి చిలిపి చేష్టలకు కృష్ణవర్మ చూపు అటు నిలబడుతుంటే స్టూడెంట్స్ అందరూ సార్ లెసన్ చెప్పండి సార్ అంటూ కావాలని అల్లరి చేస్తూ నవ్వుతున్నారు. భోజనానికి రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు కృష్ణవర్మ దంపతులు. శ్రావణి అలసటగా ఉంది, కాసేపు అయ్యాక చేస్తాను లంచ్ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ. రెస్ట్ తీసుకోండి డాక్టర్ కృష్ణవర్మ గారు. శ్రావణి వెళ్ళి అల్లుడి గారికి కావాల్సినవి తీసుకువెళ్ళు అంటూ తన పక్కన కూర్చున్న మనవరాలకి చెబుతూ ఒక రకంగా నవ్వారు దుర్గమ్మ గారు. నానమ్మ మరీ కొంట కోనంగి అయిపోయింది, తాతగారు ఉంటున్నారు ఈ మధ్యన, దాన్ని భయంలో పెట్టాలి అంటే కుదరడం లేదనుకుంటూ నానమ్మ ముందు మరీ వేషాలు వేస్తాడని అనుకుంటూ మూతి తిప్పుకుని సున్నుండలు అల్లుడి గారికి అత్తగారులు చేసిన నేతిగారులు తీసుకువెళ్ళింది పైకి శ్రావణి. ఇదిగో దేవిక అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. ఏమిటి అత్తయ్య గారు అంటూ వచ్చారు దేవిక సుప్రజ. ఇదిగో దేవిక అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. ఏమిటి అత్తయ్య గారు అంటూ వచ్చారు దేవిక సుప్రజ. కృష్ణవర్మకు పెట్టే తిండి రవివర్మకు పెట్టకు, ఇప్పుడంతా బాగోదు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు కూడా పక్కన నవ్వారు. విషయాన్ని అర్థం చేసుకున్న దేవిక సుప్రజ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి. ధరణికి ఫోన్ వస్తుంది. లండన్ నుంచి గీతిక చేస్తుంది వీడియో కాల్. చూడడమే గమనించాడు రవివర్మ. ధరణి, ఏవండి పాపాయిని చూసుకుంటూ ఉండండి, నేను కాసేపు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని లేచి వెళ్ళింది ముసిముసిగా నవ్వుకుంటూ. అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు మీరు అని అనుకుంటూ పక్కగా ఉండి వింటున్నాడు రవివర్మ. ధరణి గీతిక వైపు చూస్తూ చెప్పవే అంటూ నవ్వింది. అక్క చెప్పాను కదా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశానని. ఈ రోజంటూ తను చేసిన అల్లరి పనులు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంది గీతిక నవ్వుతూ. అయ్యో ఇబ్బంది పెట్టకే పాపం అన్నది ధరణి. లేకపోతే ఏమిటక్క, అంతకుముందు కాస్త ముద్దు పెట్టమంటే ముందు చదువుకో తర్వాతే ఏదైనా అనేవాడు. మొదట్లో నాది మట్టి బుర్ర కదూ, సరిగ్గా చదవలేకపోతే ముట్టకాయలు వేసేవాడు. నన్ను ఎండలో కూడా నిలబెట్టారన్నది గీతిక. అందుకని ప్రతీకారం తీర్చుకుంటున్నావా అన్నది ధరణి నవ్వుతూ. లేదక్క, ఏదో కొన్నాళ్ళు ఈ లోపు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వస్తారుగా, ఇక కుదరదు కదా, అందుకే 30 డేస్లో ప్లాన్ చేశాను వెబ్ సిరీస్. ఈరోజు వెబ్ సిరీస్లో ముఖ్యాంశాలు అంటూ నవ్వింది గీతిక. అయ్యో అత్తయ్య గారికి మావయ్య గారికి అలా ఫోన్ చేసావా అంటూ పక్కపక్క నవ్వుతూ ఉన్నది ధరణి. ఏమిటి కళాఖండ్ చేయమన్నావా? అయ్యో పాపం దేవా అన్నది ధరణి. ఆడవాళ్ళంటే అమాయకులు కాదని చూపించాలి అప్పుడప్పుడు. బాగున్నా కూడా బాగోలేదంటున్నాను, బాగోపోతే బాగుంది అంటున్నాను, తల తిరిగిపోతుంది మిస్టర్ దేవా గారికి. యాంగ్రీ యంగ్ మ్యాన్, హా హా. కిచెన్లో పడుతున్న పాటలు చిన్న వీడియో షేర్ చేశాను చూడు అంటూ నవ్వుతూ కొద్దిగా డాన్స్ వేస్తూ ఉంది గీతిక. అలా వెయ్యకే, జాగ్రత్తగా ఉండాలి కడుపుతో ఉన్నప్పుడు అన్నది ధరణి నవ్వుతూ. అబ్బా నాకు తెలుసక్క, ఇది ఒక ఎక్సర్సైజ్ అంట, చాలా మంచిదంట, కాన్పు సులభంగా అవుతుందని దేవా చెప్పారు. అన్ని సంగతులు ఆయనకు బాగా తెలుసులే అని నవ్వేసింది గీతిక. అమ్మా ఎంత గడుసు వాళ్ళే, మీరు అక్క చెల్లెలు ముగ్గురు కలిసి అమాయకులైన మమ్మల్ని ఆడుకుంటున్నారా? కొత్త పెళ్ళికొడుకు కృష్ణవర్మ ఒక రకంగా బుక్ అయిపోయాడు. ఎటు కడుపుతో ఉన్న భార్యకు సేవలు చేస్తూ దేవా బుక్ అయిపోయాడు. ఇక్కడ చూస్తే పాపాయిని ఎత్తుకుని నేను బుక్ అయ్యాను. అమ్మో అమ్మో ఎన్ని మాటలు, డ్యాన్సులు, నవ్వులు, కేకలు. వెబ్ సిరీస్ ఆడుకుంటారా మాతో? చూపించాలి, మీకు సిరీస్ చూపించాలి కొత్తగా. దేవా భయపడుకు, నేనున్నాను కదా. సలహాలు ఇవ్వడానికి అన్నీ ప్లాన్ వేసుకున్నాడు రవివర్మ. ఇంతలో దేవా ఫోన్ చేశాడు రవివర్మకు. పాప అంటూ వచ్చేసింది ధరణి ఏమీ ఎరగనట్టు. అమ్మని అనుకున్నాడు రవివర్మ నవ్వుతూ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.